అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అసలు ఏంటి, ఎందుకు ఇలా వెంకట పరిస్థితి వచ్చింది, ఏమైంది? షూటింగ్ లా చిన్న మూలలు కూర్చుకున్నాయి కాలుకు. అసలు బయటికి ఎవరు చెప్పలేను. మన పరిస్థితి బాగాలేదు. మనం ఇంకోలకు డాక్టర్ ఏమన్నారు అసలు? యాక్చువల్ గా కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ చేంజ్ చేసుకుంది. 2 కిడ్నీలు ఒకటి కూడా. నేను ఇలాంటి పరిస్థితులను చూస్తాను అనుకోలేదు, నేను చూడాలని అనుకోవట్లేదు. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. నాతో పాటుగా ఎన్నో సినిమాల్లో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేసి విలన్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక స్నేహితుడు. అతని పేరు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో విలన్ గా, కమేడియన్ గా మెప్పించాడు. మనకి ప్రతి సినిమాలో కూడా గుర్తొస్తుంది. ఆదిలో కానీ, బన్నీలో కానీ, అలాగే సాంబా, మేమిద్దరం కలిసి చేసిన దిల్ కానీ, చాలా చాలా సినిమాల్లో మేమిద్దరం కలిసి కో ఆర్టిస్ట్ గా తన నాతో కొలిగ్ గా పనిచేశాడు. ఈరోజు నా స్నేహితుడికి ఫిష్ వెంకట్కి కాస్త అన్ని విధాలుగా, అంటే నాకు సినిమాలు లేవు, 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను, కుంగిపోయి చాలా బాధపడుతున్నట్టుగా నాకు ఒక సమాచారం తెలిసింది. కొన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకొని ఎలా అయినా సరే మళ్ళా తనకి నూతన ఉత్సాహం ఇచ్చి తన్ని ఎలాగైనా సరే మళ్ళీ మనం ఒక మంచి క్యారెక్టర్స్లో చూడాలని నేను కూడా కోరుకుంటూ, అతనికి ఏదైనా నా వంతు చిన్నదన్నా సరే సహాయం చేయగలిగితే, మన స్నేహితుడిని మనం అన్ని విధాలుగా ఆదుకోగలిగితే బాగుంటుందని, చిన్న సహాయం చేద్దామా లేదా అన్నది మనం ఆలోచించేటప్పుడు ఎవరికైనా సరే 1 రూపాయి ఇచ్చినా సరే అతనికి ఆపదలో ఉన్నప్పుడు పనికొస్తుంది. కాబట్టి మనం ఆ పని మీరు కూడా చేయండి నాతో పాటుగా. ఆయనకు కొంచెం నూతన ఉత్సాహం ఇవ్వడానికి అయితే ఈరోజు నా స్నేహితుడిని పలకరించడానికి వచ్చాను. నాతో పాటు మీరు కూడా ఫిష్ వెంకట్ గారి ఇంటికి రండి, ఆయన పలకరిద్దాం. వెంకట్, ఎలా ఉన్నావు? నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి అసలు వెంకట్ గుర్తుపట్టలేదు అసలు, తెలుసా నిన్ను? అసలు అప్పుడు ఎట్లా పులిలాగా ఎట్లా నడుస్తుంటే ఆ పొట్ట వేసుకొని ఇట్లా ఎవరినన్నా కొడతావా కొట్టమంటావా అన్నట్టు ఉండేది. మాట అట్లా ఉంటది, ఆ యాక్షన్. కానీ కామెడీ అయితే మాత్రం సూపర్ చేస్తారమ్మా. కామెడీ మేమిద్దరం దిల్ సినిమాలో చేసాము, ఆది సినిమాలో చేసాము, సాంబా, చాలా సినిమాలు చేస్తున్నాము. కానీ ఒకటి, నేను నా ఫ్రెండ్ అని, ఎందుకంటే మేమందరం కలిసి కొలీగ్ ఒకేసారి చేసాం పనులు. సో నేను 2000లో వచ్చాను. 2002 ఆది చేసింది. ఆది చేసినప్పుడు చాలా నేను కరాటే వచ్చంటే ఆనంద్ భారతి, తిను, రమేష్ వీళ్ళంతా కలిసి ఇది కరాటే కిక్స్ చేయంటే వెంకటాళ్ళు ఇలా చేయి పెడితే నేను కిక్కులు చేసేది. అప్పుడు మేమంతా కలిసి మెలిసి ఉండేవాళ్ళం. ఈ రోజు వెంకట్ని చూసి నాకు ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇలా అయిపోయిండు. ఎవరికి చెప్పలేదు, అట్లీస్ట్ చెప్పలేదు. ఎందుకు అలా? మేము గుర్తురాలే ఎవరు అంటే ఫస్ట్ నుంచి మనము చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి ఇప్పటిదాకా ఇంట్రొడ్యూస్ కాలేదు. ఇప్పుడు 2 years అయిపోయింది. ఇక నిన్నేమో రోషన్ వచ్చి బలవంతంగా రోషన్ భాయ్, వెంకట్ భాయ్ ఇట్లా అంటే సరే మీ ఇష్టం అని చెప్పాను. మీరు వచ్చి కష్టంలో నేను వచ్చాను, రోషన్ వచ్చాడు అంతా. కానీ కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ రావాలి. వాళ్ళందరికన్నా ఎక్కువ దగ్గర కదా నేను, రోషన్ కన్నా ఎక్కువ దగ్గర నేను. కనీసం కళ్యాణి ఇలా ఉంది, ఇలాంటి పరిస్థితి అంటే ఎవరు మన వాళ్ళకే చెప్తాం కదా. కరెక్టే. కానీ నాకు వాస్తవం చెప్పాలంటే నీ ఛానల్ ఉందని నాకు తెలియదు. ఇప్పుడు ఛానల్ పక్కన పెట్టు, జస్ట్ ఫ్రెండ్ లా మామూలుగా అందరికి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నాకు మొదటి తెలియదు. ఎక్కువ ఫస్ట్ 100% తెలియదు నాకు. ఇట్లా మీరు చేస్తున్నారు అని చెప్పి తెలియదు. మామూలుగా అసలు నువ్వు ఇక్కడ ఉన్నావా లేవా, మన విజయనగరంలో ఉన్నావా? అవునా? నేను రోజు అంటే టీవీలు కానీ చూడవన్నమాట. నేను రెగ్యులర్ గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. కానీ చూడకపోవడం వల్ల నీ హెల్త్ పరిస్థితుల వల్ల కూడా నేను ఇక్కడ ఉన్నానని తెలియకపోవచ్చు. కానీ ఒకటి, అసలు ఏంటి, ఎందుకు ఇలా వెంకట పరిస్థితి వచ్చింది, ఏమైంది? ఇది ఏమైందంటే షూటింగ్ లా చిన్న మూలలు కూర్చుకున్నాయి కాళ్ళకి. ఆగ్రాలో షూటింగ్ చేస్తున్నా. ఏ సినిమా అది? కొత్త సినిమా. విజయవాడ ప్రొఫెసర్ కాలేజ్ ఏదో ఉందంటారు. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ 2 సినిమాలు చేసిందంట. 3వ సినిమా రావు రమేష్ గారు, వెన్నెల ప్రకాష్ అందరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ఆ కొత్త షూ మేకు గుచ్చుకోవడం వల్ల బాగా సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయినా నేను లైట్ తీసుకున్నా దాన్ని. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అది
బాగా విపరీతంగా అయితే హాస్పిటల్ జాయిన్ అయ్యాను. అది సెప్టిక్ అయిందని తెలిసింది. ఇక దానివల్ల ఏమైపోయిందంటే అది ఇంత కోసుడు స్టార్ట్ అయిపోయింది. ఏందబ్బా అని అంటే ఇట్లా సెప్టిక్ అయిందా కంపల్సరీ ఆపరేషన్ అంటే అప్పటి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ అది అదైంది కాలుకి. ఆపరేషన్ చేశారు అయితే. ఓకే. ఇక అక్కడి నుంచి అట్లా 4.5 years 4.5 years అయిపోయిందా? ఇంత కష్టం ఇంత బాధ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. పెద్ద చెప్పలేదు. ఇక తర్వాత మనం ఎక్కువలే ఆ, బాగా కష్టపడే మనస్తత్వం. ఇక తర్వాత పోతూ ఆ నొప్పి ఏమైపోయిందంటే అది కిడ్నీలకు ఎఫెక్ట్ వచ్చి షుగర్ అటాక్ అయింది. షుగర్ బీపీ అటాక్ అయ్యి ఇక దానివల్ల చాలా హై పిక్ వచ్చేసి 600 షుగర్ వచ్చేసి ఇక బీపీ 400 350 ఇట్లా బాగా అయిపోయి కిడ్నీలకు ఎఫెక్ట్ పడి ఇప్పుడు 2 years నుంచి 1.5 year 18 months నుంచి కిడ్నీల ప్రాబ్లం ఇక డయాలసిస్ జరుగుతుంది. ఇక నేను అందరూ అన్నారు, అరే నువ్వు ఇంత మందితో చేసినావు కదా ఎవరైనా సంప్రదించొద్దా అంటే నేను ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గర పోయి చాపి అడిగింది ఏది లేదు. ఇప్పుడు దాదాపు 30 years పైన అయిపోయింది. మనకి శ్రీహరన్న గాడ్ ఫాదర్ గా ఉండిపోయింది కాబట్టి శ్రీహరి గారే మీకు. నేను శ్రీహరే, మేము ఇండస్ట్రీకి రావడం శ్రీహరే, ఈరోజు స్టేయింగ్ ఉన్నది శ్రీహరే, లైఫ్ ఇచ్చింది మాత్రం గాడ్ ఫాదర్ వి వినాయక్. ఇక ఎవరిని అడుగుతాం అందరికి కూడా మామూలు జనరల్ కృష్ణ మనకి ఇప్పుడు అదే మెయిన్ ఇంపార్టెంట్. కృష్ణ నాకైతే ఆది తర్వాత నేను అన్ని సాంబా ఇవన్నీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆది తర్వాత దిల్లు చిన్నకేశవ రెడ్డి ఇట్లా మొన్న కొన్ని సినిమాలు దాదాపు ఒక 8-9 సినిమాలు మాత్రం మనకు లైఫ్ ఇచ్చింది మన గాడ్ ఫాదర్ వి వినాయక్ గారి. ఆయనని మనం చెప్పుకుంటాం జీవితాంత కాలం కూడా చెప్తూనే ఉంటాం. సో ఇక మనం ఎవరిని అడగలేము, ఎందుకు ఆశించాలి. ఫస్ట్ నుంచి మనం అట్లనే ఉన్నాం, ఇప్పుడు అట్లనే ఉందాం అనే ఉద్దేశంతోనే ఉండడం జరిగింది. కానీ సుఖంలో చెప్పకపోయిన కష్టంలో స్నేహితులు ఇప్పుడు ఈ కష్టంలో కూడా మా భార్య టార్జన్ అన్న ఫోన్ కనీసం నువ్వన్నా చెప్పు అమ్మ. టార్జన్ అన్న కూడా 3 సార్లు బాగా ఎంకరేజ్ చేసిండు. ఏం ఎంకరేజ్ పిచ్చోడా నువ్వు అసలు ఈ టైంలో నువ్వు చెప్పకపోతే ఎట్లా అంటే ఏనే ఫస్ట్ నుంచి నీకు తెలియదు ఏం ఉన్నదే అది పరిచయం. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పవు ఏం చేయవు, నువ్వు చెప్పకు ఇంట్లో చెప్తారు నీకెందుకు అని అంటాడు. నేను చెప్పుడేంది ఇంట్లో చెప్పుడేంది, ఇక నేను చెప్పుడు ఇంట్లో చెప్పుడు ఒకటే కదా అలా లేదనంటే ఆయననే బాగా టార్చర్ అన్నా. పాపం మా మిస్సెస్కు ఫోన్ చేసి అమ్మా నువ్వు ఆయన అట్లనే చేస్తాడు నువ్వు చెప్పేట్టు చెప్పు అనడంతో గుప్తా అని మన కూలీకి మంచి వ్యక్తి వానికి చెప్పడం జరిగింది. వాడు రోషన్ని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి వచ్చిందాక నాకు తెలియడం జరిగింది. ఇళ్ళకెళ్ళి వాటర్ పోతుండే మా పాప చూసి చూడలేక ఆమెకు బాగా వచ్చేసి అన్న జర ఎట్లన్నా చేసి కొంచెం ఇంటర్వ్యూ బాగా నా బిడ్డే శ్రవంతి నాకైతే నేను చూస్తే చాలా ఇంకా ఇప్పుడు జర్ర నిన్న నుంచి అది ఉంది కానీ గ్రేట్ అమ్మా, ఎంత సేవ చేస్తున్నారు. నాకు నొప్పులే, అయ్యో మీకు కాళ్ళ నొప్పులు బాగా నడవలేను. కానీ ఇద్దరు పరిస్థితి ఘోరమే. కాకపోతే పిల్లలు వాళ్ళు చేస్తారు. ఇద్దరు అబ్బాయిలు ఒక పాప మ్యారేజ్ అయింది. ఆమెకు బాబు కొత్తగూడెం వాళ్ళది. ఇక ఇద్దరు కొడుకులు ఇంట్లోనే ఉంటారు. ఇక వాళ్ళ పని ఎవరి పని వాళ్ళదే. కాకపోతే ఎవరు పనులు వాళ్ళవి, వాళ్ళ పనులు వాళ్ళవి, నానా పనులు నావి. అంతేనా? అంతే. ఇప్పటికే చేస్తున్నావు చేపలు అంతా? ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు చేయట్లేదు చేపల వ్యాపారము. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది చాలా. అప్పుడు చేస్తున్నాం ఇక అంతా ఇక శ్రీహరణ మనకు
ఇలా ఉంటే మనకి ఈ పరిస్థితి కాదు. అసోసియేషన్ లో మెంబర్ చేసుకోలేదు కదా? అది లేక మా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నా, ఆ, ఆల్రెడీ డీడీ కూడా కట్టేసిన అసోసియేషన్ కు. అప్పుడు మల్లికార్జునరావు సెక్రటరీ ఉండే 2002లో 2003లో ఉమ్, సెక్రటరీ ఉన్నప్పుడు నా జూనియర్స్ కు కార్డు ఇచ్చి నాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇంకా నువ్వు సినిమాలు చెయ్యి అంటాడు. నా జూనియర్స్కి ఇచ్చి నాకు కార్డు ఇచ్చేసరికి శ్రీరామ కోపం చేసింది. ఉమ్, కోపం చేసి బాగా తిట్టడం జరిగింది. జరిగితే లేదు శ్రీహరి గారు ఇట్లా అంటే ఇక బాగా గల్లడి చేసిండు. నేను కూడా పోనీ అన్న ఇవ్వనప్పుడు ఎందుకు, ఇక వాళ్ళు ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ అనేది మీకుంటే నాకైతే లేదు మరి ఉమ్, అని నేను అనుకున్నా. ఉమ్, సరే ఉండని అని ఆగిపోయింది. నా డీడీ ఆనంద్ భారతి గారికి ఇచ్చిన 2000 కట్టిన డీడీ వానికి ఇస్తే వానికి ఇచ్చిర్రు. ఏది మెంబర్షిప్ కార్డు ఉమ్. నాకు ఇయ్యలే. నేనైనా సరేలే అమ్మా. మళ్ళీ ఇట్లాంటి తర్వాత పరిస్థితి వస్తుందని ఇలా అనుకోలేదు. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంటే మెడికల్ ఆ, చాలా హెల్ప్. ఇప్పుడు చాలా ఎంత మామూలు. హెల్ప్ అంటే చాలా నేను 6 lakhs మీకు సేమ్స్ లో కూడా సేమ్ మాకు చాలా నేను అప్పటికి ఆలియాన అన్నా ఇట్లా సంగతి మేము కూడా ఒకసారి చెప్పి చూస్తాము. ఇప్పుడు ఒకసారి చెప్పండి. అందరికి మరి నేను ఆల్రెడీ పెట్టినా, నాకు రిజెక్ట్ చేసిర్రు. నాకు ఎందుకు చేసిర్రు నాకు అర్థం కాలేదు. మరి నా తర్వాత వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో గుర్తుపట్టారు. ఇప్పుడు ఆనంద్ భారతి ఏంది, ఫన్నీ ఏంది, దిల్ రమేష్ ఏంది, అప్పటికి ఎవరు తెలియదు. అవును, నువ్వే అక్కడ సీనియర్. నేనే సీనియర్ని, అది బ్యాచిలర్ నేను సీనియర్. ఎవరు తెలియదన్నా నాకు ఎందుకు ఇట్లా చేసిరంటే నీకు ఎందుకు అని శ్రీరన్న. ఆయన వెళ్ళిపోవడం కూడా చాలా పెద్ద లాస్. ఆయన ఉండుంటే ఇప్పుడు చాలా మంది అసలు కూర్చోండి. మాకు పెద్ద ప్రాబ్లం ఏమి లేదు, ఒక సింగిల్ ఎంపీ ప్రాబ్లం లేదు డాక్టర్ శ్రీరన్న ఉంటే. అవును, డాక్టర్ ఏమన్నారు అసలు యాక్చువల్ గా? అంటే కిడ్నీ ప్రాబ్లం అయింది, కిడ్నీ చేంజ్ చేసుకోమని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంట్ రెండునా? రెండో పాడే రెండు రెండు కిడ్నీలు, ఒకటి కూడా డయాలసిస్ అవుతుంది. డయాలసిస్ అవుతుంది. ఇక షుగర్ బీపీ హై అయిపోయి డయాలసిస్ కూడా వచ్చేసిన వీక్లీ 3 times డయాలసిస్ అవుతుంది. అయితే నిమ్స్లో చేయించేవాడిని. ఇక నాకు గవర్నమెంట్ నుంచి కూడా సిఎంఆర్ నుంచి ఒక 5 lakhs ఇచ్చిర్రు సిఎంఆర్ నుంచి. సీఎం రిలీఫ్ సీఎం ఇక అప్పట్లో మనకు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా మంచి కోఆపరేట్ చేసిండు శ్రీహరితో. ఇలా పద్మరావు గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తారు. ఇక భగవంతుని అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఇచ్చిన డబ్బులతో డయాలసిస్ జరుగుతుంది. మరి అది ఎవరికైనా కిడ్నీ మ్యాచ్ అయింది అవన్నీ చూసారా ఇంట్లో కూడా? లేదు, ఇంకా ఇంట్లో ఎవరు లేరు. బయట అడిగితే ఇంట్లో ఎవరు లేరు. 30 లక్షలు దానికి 33 లక్షలు అడిగారు. అది కూడా దొరకాలి, అన్ని దొరకాలి, మ్యాచ్ దొరకాలి, అది కూడా దొరకాలి. అపోలో అడుగుతాట. సరే ఫుడ్ ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నావు ఇప్పటికైనా? ఫుడ్ మామూలుగా రైస్ తీసుకోమని చెప్పారు. రైస్ లైట్ గా రైస్ తీసుకుంటున్నా. రైస్ తగ్గించుకోవద్దా? అంటే షుగర్ మాక్సిమం చపాతి, షుగర్ లేదు కాబట్టి రైస్ కొంచెం షుగర్ కొంచెం. ఇక రైస్ తినంది తెలంగాణ బతకలేడు. అలవాటు ఆయనకు ముద్ద రైస్ కావాలి. అదే ఆ రెండిట్లో. తెలంగాణ పుట్టినోడు రైస్ తినంది మాత్రం బతకలేడు. చపాతీ తినాలంటే కాస్త ఇంపాసిబుల్. ఒక చపాతీ అంటే తినగలుగుతాడు, 2 చపాతీకి చాలా ధైర్యం చేయగలుగుతున్నాడు తినాలంటే. ఇక 2 అయితే తినలేడు నాకు తెలిసి. అది నీకు ఇష్టమైన సినిమా ఏంటి వెంకట్? నువ్వు చేసిన సినిమా? నేను చేసిన సినిమా నాకు లైఫ్ ఇచ్చిందంటే అది అదే సినిమానా? అది లైఫ్ లో బెస్ట్ కెరీర్, బెస్ట్ కెరీర్, బెస్ట్ సినిమా. అదేదో పాట పాడతావు చూడు, అదేదో సినిమా? అదే మన అది గబ్బర్ సింగ్, చందమామ రావే అని చెప్పి. అది రీసెంట్లీ. అవును, ఇంత గబ్బర్ సింగ్ నాకు మనకు లైఫ్ ఇచ్చిన సినిమానే ఆది కదా. అదినే. అవును. అది తర్వాత ఫోన్ చేశారా? వివినయ్ గారికి అంటే కలవలేదు, తప్పు నాదే, కలవలేను. నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. అన్న వినయన కూడా ఇక మనకు గాడ్ ఫాదర్ అయినా విజయ్కి ఫోన్ చేద్దామా? విజయ్ ఒకసారి విజయ్ కూడా నేను పెద్దగా టచ్ లో పోను ఎక్కువ. కాదు, నేను చెప్తాను. కానీ విజయ్ గారు నమస్కారం అండి, నేను కరాటే కళ్యాణి.
విజయ్ గారు, ఇప్పుడు ఒక విషయం పైన మీకు కాల్ చేశాను. ఇక్కడ నేను ఫిష్ వెంకట గారి దగ్గర ఉన్నాను నేను. ఆయన హెల్త్ చాలా, అంటే మన ఆది సినిమాతో ఆయన పరిచయం తెలుసు కదా, ఆయనే గాడ్ ఫాదర్ అంటారు వి వినాయక్ గారు. సో ఆయన హెల్త్ బాగాలేదండి, చాలా పొజిషన్ బాగాలేదు. డైరెక్టర్ గారు కాల్ కలవలేదు, సో మీకు చేశాను నేను. మీరు ఒకసారి ఆయనకి తెలియచేయడం, లేకపోతే వీలుంటే ఒకసారి వెంకట్ గారు మాట్లాడతారు, మీరు మాట్లాడండి, మీకు చెప్పుకుంటారు ఆయన బాధ. ఏ మాత్రం అవకాశం ఉన్నా హెల్ప్ చేయిస్తారని మేమందరం చేస్తున్నాం. సరే, మీరు ఒక్కసారి ఈయన ధైర్యం చెప్పండి, ఏదైనా హెల్ప్ కావాలంటే మనం చేద్దాం. చూడండి వెంకట్ గారు మాట్లాడండి, వినయ్ గారు బ్రదర్ మాట్లాడండి. నమస్తే విజయ్ భాయ్. బాగా విజయ్ భాయ్, ఏం లేదు, కొంచెం కిడ్నీ ప్రాబ్లం అయింది విజయ్ భాయ్. కిడ్నీ 2 years అయింది. ఇక నేను కూడా కలుద్దాం అనుకున్నా, సరళగా నేను కూడా బయట ఎటు పోకుండా ఉన్నా కాబట్టి కొంచెం జాగ్రత్త అన్న అడిగినా చెప్పండి. మంచిది విజయ్ భాయ్, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం మీరందరూ అవకాశం ఉన్నవాళ్ళు ఎంత వీలైతే అంత 50 లక్షల రూపాయలు ఆయన సంపాదించుకుని ఉంటే ఈరోజు ఈ స్థితిలో ఉంటాడు. కాబట్టి నా స్నేహితుడే కాదు, మీకు కూడా సినిమాలు ఎంటర్టైన్ చేసిన మీ స్నేహితుడు కూడా. కాబట్టి మన వెంకట్ని మనం మళ్ళీ సినిమాల్లో జోష్గా, ఆ పాటలో అమాయకమైన ఫేస్ పెట్టి, ఆ విలన్ లాగా తెలియని అయోమయ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకి ఇష్టం. అదంతా మనం చూడాలి అంటే ఖచ్చితంగా దానికి సహాయం చేద్దాం. ఏ విధంగా చేసినా పర్వాలేదు, అందరం చేద్దాం. మేము కింద ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ అన్నీ వేస్తామండి ఇదే వీడియోలో. మీరు ఖచ్చితంగా అది మీరు అక్కడ అందరూ చూసి ఎంత చేయగలదు అంత చేయండి. నేను ముందే చెప్పాను, అందరూ కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండరు. కష్టం వచ్చినప్పుడే మనందరం ఒకటే ప్రయత్నం చేయాలి. తన ఆత్మాభిమానం మనిషి ఏ రోజు ఎవరిని అడగడు. ఈవెన్ మాకే తెలియలేదు, ఇండస్ట్రీలో చాలామందికి తెలిసి మేము ఈమె భర్తని అంత ప్రేమగా అంత బాగా చూసుకుంటుంది. తల్లిదండ్రులు కొడుకులు కూడా బాగానే చూసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళేం కోటీశ్వరులు కాదు. సో మనం చేయాల్సిన సహాయం అందరం చేద్దాం. మా వెంకట్ మళ్ళీ డాన్సులు చేయాలి, పాటలు పాడాలి, ఆటలు ఆడాలి అని నేను చూస్తున్నా. ఇంకా నీకు లేదు, నాది కాదు, దేవుడు దయ. దేవుడు మంచిగా మనకు చేయాలి. ఇప్పుడైతే 20 రోజుల నుంచి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఆయన. అవునా? చాలా అంటే చాలా. నిద్రపోతాడా రాత్రిపూట? అసలు రాత్రి అంతా రాత్రి నుంచి ఇప్పటిదాకా నిద్రపోలేడు. అంతేనా? మీరు పాపం చాలా టెన్షన్ తీసుకుంటాడు. అసలు మళ్ళీ నాకేమైతుందో, ఆయనకి ఏమైతుందో, ఈమె ప్రాబ్లం ఉంది, అన్ని టెన్షన్లు. అలా తీసుకోవద్దయ్యా నువ్వు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటే తగ్గుద్ది. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తగ్గుతుంది. నువ్వు కష్టమే, టెన్షన్ ఉంటే మేము చెప్పడం ఈజీ, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటిలాగా అనుకోలే రాత్రి నుంచి. ఎంత వయసు ఇప్పుడు? 53. 48, 53. కానీ ఏం మీరు అసలు టెన్షనే తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా, తగ్గుతుంది. నా పరిస్థితి ఏం ఆలోచిస్తే ఎక్కువ అవుతుంది వెంకట, అస్సలు ఆలోచించొద్దు. ఎవరు చెప్పుకోడు, అందరితో ఒక అన్నలాగా ఆయననే 10 మంది సాయం చేస్తాడు. మాకు సాయం చేసే మనిషి అందరికీ తెలుసు. అట్లానే కొంచెం ఆయన అది. ఈరోజు నాకు నిన్న ఒక చిన్న ఇది చూసిన వెంటనే నాకు మనసు కరిగిపోయింది, మనసు ఉండలేదు. నేను తీసుకోదామంటే ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ఏది అర్థమైతలేవు ఈరోజు. అందుకే సుమన్ టీవీకి నేను చాలా చేసిన. అదే ఇంతకుముందుకు అనుభవం మేడం వచ్చి ఇక్కడనే చేసుకున్నా అనుభవం మేడం కూడా వచ్చింది. అదొకటి బాగా వచ్చింది, ఆపరేషన్ అయిన తర్వాత వచ్చింది. ఇక్కడ తను కూడా అదే ఆలోచన ఏంటంటే మాట్లాడేది, ఇట్లా ఒకసారి చెప్తే బాగుంటది అలా. టార్జన్ కూడా బాగా ఎంకరేజ్ చేసి. చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా, ఏమన్నారు? అన్నా మీకు చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చేది, ఏ టైంలో రావచ్చు తెలియదు, బి అలర్ట్ అని అంటే సరే మంచిదని చెప్పిన. ఇంకెవరు చేశారు? ఎన్టీఆర్ గారు చేశారా? జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ కూడా చేసిండంట, కళ్యాణ్ రామ్ మేనేజర్ చేసిండు. తర్వాత అల్లు అర్జున్ మేనేజర్ కూడా చేసిండు. అంటే మనం అంటే అందరికి కొంచెం ఖచ్చితంగా అందరితో మంచిగా ఉంటావు కదా, అందరితో కలిసావు, మాట్లాడావు, చేసావు, ఫైటింగ్ చేశారు, ఎన్నో ఉన్నాయి. 2 years నుంచి అసలు బయటికి ఎవరు చెప్పలేను. మన పరిస్థితి బాగాలేదు, మనం ఇంకోలకు చెప్పుకోవడము, మళ్ళీ మన బాధ వాళ్ళకెందుకు అనే ఫస్ట్ నుంచి కూడా మన ఆలోచన ఏంది, ఎదుటోనికి మనం బాధ పెట్టవద్దు, మన బాధ మనం పడుతున్నాం, ఇంకోనికి ఎందుకు బాధ పెట్టాలనే ఉద్దేశం.
ఇక అందులో మనడు గుప్తా ఈ అన్నీ ఇప్పుడు చేసుకొచ్చిండు. అందులో రోషన్ గారు కూడా రావడం జరిగింది. ఏజ్ ఉండే కదా బాగుండే భారీగా అట్లా ఎక్సర్సైజ్ బాడీ నాకెందుకు అందుకే ఇట్లున్నాడు ఆయన. మంచిగా జింపాలు అప్పుడు ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి ఇప్పుడు తట్టుకుంటున్నాడు ఆయన. బాగా. అప్పుడు శ్రీరణ కూడా చాలా మంచి సూపర్ బాడీ శ్రీరణది, నాది, అందరిది చాలా మంచి బాడీ. ఆయననేమో జిమ్నాస్టిక్ అంటే బాగా పిచ్చి. ఇక ఆయన ఇండస్ట్రీకి తొలగిరావడం జరిగింది. ఆయననే సినిమాలు, ఆయన సొంత సినిమాలు చేయడం జరిగింది. ఇక మళ్ళీ నేనే ఎందుకు లేదా బాబునేమో నా దందా ఉంది, దందా వేసుకుంటా అని చెప్పి ఇక్కడ రావడం. అట్లా 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 ఇక ఒక గాడ్ ఫాదర్ లేక వి వినయ్ గారు ఆది సినిమాలో మంచి అవకాశం ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చిండు. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసిండు. ఇలా ఈరోజు ఇంతమంది ఫోన్ చేశారు ఫిష్ వెంకట్ కంటే వి వినాయక్ గారు పెట్టిన భిక్ష అది అదైతే ఒప్పుకోవాలి మనం 100%. లేకపోతే చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఎంతమంది ముందుకు వచ్చినా వివి వినాయక్ గారి తర్వాతనే అని నా ఉద్దేశం. మరి శ్రీరన్న తర్వాత వి వినాయక్ తర్వాత శ్రీరన్న, ఇక వీళ్ళిద్దరే కొలిక్కు. ఈరోజు హరిశంకర్ అన్న కూడా ఒక మంచి అభిమాని. హరిశంకర్ అన్న అంటే నేనంటే మంచి అభిమాని హరిశంకర్ అన్న. చాలా సినిమాలు ఈ రోజు కూడా నన్ను చూస్తే వెంకట్ భాయ్ అని ఆయన ఆప్యాయతనే వీరు హరిశంకర్ గారు. అట్లా కొంతమంది డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కాకపోతే మనం చెప్పొద్దు అనేటువంటి పేర్లు ఏమో రాలేవు. ఇప్పుడు ధైర్యం ఉందా ఇండస్ట్రీ అంతా నన్ను ఆదుకొని ఈ రోజు నన్ను నిలబెడుతుందని నమ్మకం ఉందనేసే కదా సినిమా ఇండస్ట్రీలో మనము ఇదే ఇచ్చినాము. ఇప్పుడు తెలుగు కళాతల్లిని నమ్ముకున్నాం కాబట్టి ఇలా భోజనం చేసి పడుకొని హ్యాపీగా ఉన్నాం. రేపు పొద్దున ఇట్లనే ఉంటాం, నా నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగు కళాతల్లిని నమ్ముకున్నాం కాబట్టి. ఎప్పుడైనా ఏడ్చావా ఇంకా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి చాలా ఉన్నాయి. కానీ అంత లేకుండా ఉన్నాయి, అంతకు ఎక్కువ కూడా ఉన్నాయి. అంటే మానసికంగా స్థితి చూసి బాధపడినవే కానీ బయట ఎవరు ఇబ్బంది పెట్టింది కాదు. లేదు, ఏం లేదు. ఏమున్నారు నాకు ఉన్నారు అనేసి ఒక ధీమా. ఇప్పటికే ఉన్నారు, అంతే ఉన్నారు, అందరూ ఉన్నారు, ఉన్నాం. అదే ఒక్కటి చిన్న పిచ్చి పని ఏంటంటే అసోసియేషన్ కార్డు తీసుకోపోవడమే తప్పు చేసి అదొక్కటే తప్పు. ఎక్కడ హాస్పిటల్ పోయినా అదే అడుగుతారు. నిమ్స్ హెచ్ఓడి గంగాధర్ గారు కూడా నిమ్స్ లో కూడా నెల 15 రోజులు ఆయన అన్నారు, మీకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి అంటే ఇక ఫస్ట్ నుంచి నాకు ఇదే, నేను ఒకళ్ళకు ఇప్పటివరకు అయితే చేసింది హెల్ప్ తప్ప నేను ఎక్కడ కూడా హెల్ప్ అడగలేను. ఇక అట్లా వెళ్ళిపోతా ఉంది. ఉండాలి నీకు అని అయినా ఇచ్చిన సజెషన్ సిఎంఆర్ లోన్ పెట్టండి వెంకట్, 5 లక్షలు పెడితే 2 లక్షలు వస్తుంది అంటే 5 లక్షలు పెడితే 5 లక్షలు తీసుకొస్తా, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే నాకు పరిచయస్తులు అట్లా ఉన్నారు కాబట్టి తీసుకొస్తా అంటే 5 లక్షలు పెట్టండి, 5 లక్షలు తీసుకొచ్చి చెక్ ఇచ్చింది. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది ఇప్పుడు కూడా చాలా. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఉండే తెలంగాణ గవర్నమెంట్లో నాకు 5 లక్షల రూపాయలు సాక్ష్యం జరిగింది. అదే 5 లక్షల రూపాయలు నిమ్స్కి ఇచ్చేసిన. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు పోయి అడిగితే చేస్తాడో నమ్మకం అయితే ఉంది నాకు. కాకపోతే పోయి అడగలేను, పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బాగా కాళ్ళు బాగా ప్రాబ్లమ్స్, ఎక్కువ దూరం నడవలేను. ఎక్కడ పోయినా కంపల్సరీ ఒక గార్డు ఉండాలి, నాకు ఒకడు ఉండాలి. అందులో మా మరదల కొడుకు వాడు ఉన్నాడు నాకు తెలియదు ప్రస్తుతానికి. ఇక నా కొడుకులేమో వాళ్ళ పనుల మీద వాళ్ళు, వాడు ఖాళీ ఉన్నాడు కాబట్టి వాడు నయంబడి ఉంటాడు కాబట్టి ఎక్కడ పోయినా కూడా బైక్ కానీ కారు కానీ వాడే తీసుకెళ్ళడం తీసుకురావడం ప్రస్తుతానికి అయితే జరుగుతుంది.
ఇంకో బిడ్డ, ముగ్గురు బిడ్డ అంతే. మూడో కొడుకు అనుకోవాలి. అంతేనా? మీకు మీ ఇద్దరికి ప్రస్తుతానికైతే ఫోన్లే బాబు నీకు ఇదే జరుగుతుంది సిచ్యువేషన్. నెలకి మందులకి ఎంత అవుతుంటుంది? నాకు అయితే ఒక 30,000 35,000 నెలకి. 25,000. ఇది సొంత ఇల్లేనా? సొంత ఇల్లు. అప్పుడు ఎప్పుడో కొన్న మంచి పని చేసింది ఏదైనా ఉంటే ఇల్లు కొనడం. ఇల్లు కొనడం. రెండు కొంటే అమ్మో పెళ్లి చేసిన పాప మ్యారేజ్ చేసిన అందువల్ల ఇల్లు కొనుక్కున్నా. ఇక ప్రస్తుతం అయితే పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, బోయబస్సి, ముషిరాబాద్ ఫిష్ మార్కెట్. ఫాదరు ఖైరతాబాద్, మదర్ పుట్టి పెరిగింది కూడా ముషిరాబాద్ ఇక్కడనే. మనది చిన్న ఇల్లు ఒకటి ఉంటుంది సికింద్రాబాద్ అడ్డగుట్టలో. అక్కడ నుంచి మళ్ళీ నేను జన్మస్థలం అని చెప్పి టేవ్ చేసిన. ఈ ప్రస్తుతానికైతే నేను ఇక్కడనే ఉంటున్నా. అక్కడ మా తమ్ముడు అక్కడ వాళ్ళు ఉంటారు. అన్నదమ్ములందరూ ఇక్కడే ఉంటారు. ముగ్గురిలో పెద్దోడు నేనే, ఇద్దరు తమ్ముళ్ళు అక్కడనే సికింద్రాబాద్ ఉంటారు. మదరు మా దగ్గర ఉంటుంది, మా తమ్ముల దగ్గర ఉంటుంది, మా అక్క దగ్గరికి పోతుంది, మా చెల్లి దగ్గరికి పోతుంది. ఇక ఆమె ఫ్రీడమ్, ఇక ఆమె ఎటు ఉంటే అటు. ఈ ఆమెలో చిన్న ఇల్లు కట్టడం జరుగుతుంది అక్కడనే సికింద్రాబాద్ అడ్డగుట్టలో. ఇక భగవంతుని అయితే ఇల్లు అయిపోతే ఆమె ఒక దగ్గర స్థిరపడి ఉంటుంది. ఇక అక్కడిక్కడ పోకుండా పిల్లల దగ్గర ఉంటుంది అంతా. మా తల్లి నిజంగా ఎంత కష్టాలన్నీ భరించి మంచిగా ఉన్నారు. అసలు మంచిగా అసలు చెప్తున్నా కదా, మా పరిస్థితి, ఆయన పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఇలా మా ఇద్దరు పరిస్థితి గురించి మా ఇద్దరు పిల్లల పెళ్లి పట్టించుకోవడం మర్చిపోయినా. అవునా? ఇద్దరు చేస్తే ఇద్దరు కోడలు వస్తారు. అవును, వాళ్ళు చూసుకునేటోళ్ళు. మీరు మళ్ళీ వచ్చినామే ఎట్లా అంటాం వస్తుంది. అదే అదే అది అది మన తెలియదు. మళ్ళీ ఇల్లు కూడా చిన్నది ఉన్నారు, బీమార్, మేము చూడాలి, భయం. వాళ్ళ ప్రాబ్లమ్స్. నా కష్టం నేను చేసుకుంటా, నా అంతలో నేను చేసుకుంటా, ఆయన కొట్టింది పెడతా. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాతో ఉన్నారు. రేపు పెళ్లి అయినాక మాతో ఉన్న గ్యారంటీ లేదు. అంతేగా, అంతే అంతే. నువ్వు ఎవరికైనా నువ్వే పెట్టేటోడు కదా, నాకు తెలుసది. ఎవరికి తెలియకపోయినా వెంకట్ ఎక్కడైనా ఉంటే ముందు తిన్నారా, నేను రాగానే ఫస్ట్ అడిగిన మాట కూడా అదే, తిన్నావా నాకు చెప్పి నువ్వు అన్నం తినదో అనుకో అని. నేను వేరే దగ్గరికి వెళ్ళి ఇలా చూడంగానే నేను ఈరోజు ఎలా ఉంటే అలా వెళ్ళి కలవాల్సిందే. నేను వేరే ఫంక్షన్ పని మీద వెళ్ళి కూడా ఇలా వచ్చేసాను. ఎలా అయినా ముందు వెంకట్ని కలవాలి. తర్వాత మరి తర్వాత విషయం తర్వాత, ముందైతే నేను కలిసి నా ధైర్యం నేను ఇవ్వాలి. మేమందరం ఉన్నాం, మీ టెన్షన్ పడొద్దు అని చెప్పడానికే నేను వచ్చాను. నిమ్స్ లా వేసినప్పుడే అన్నారమ్మా అందరూ, ఇట్లా ఇంటర్వ్యూ అంటే వద్దు వద్దు వద్దు, చాలా మంది వస్తారు. మళ్ళా ఆయనకేమో షూటింగ్ క్యాన్సిల్ అయిపోతే భయం. అప్పుడే 2 years 1.5 years ముందుగానే ఇట్లా సంగతి. మరి ఎందుకు ఇంత సర్కిల్ ఇంతుంది అంటే, నేను సర్కిల్ ఉంటే, ఇప్పుడు సర్కిల్ ఉంటే మనం సర్కిల్ మీద ఆచించి ఉండలేం కదా. వెంకట్, నేను పెద్దగా సహాయం చేసేస్తానని చెప్పను. నీ మందులకో దేనికో దానికి పనికి రావాలని నా కోరిక. ఇది మా మనం టీవీ నుంచి మీకు అందిస్తున్నాను, తీసుకోండి. ఇది మీకు పనికొస్తుంది. ఇక్కడ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు రాయగఢ్లో, లలిత్ దొర అని. నేను ఇలా వెళ్తున్నానని చెప్పగానే ఆయన మీకు 1000 రూపాయలు అందించమని నాకు ఫోన్ పే చేశాడు. ఆయన తరపున లలిత్ దొర రాయగఢ నుంచి ఇచ్చారు. ఇది నా తరపున, ఇది నేను మీకు ఇస్తున్నది చిన్న అమౌంట్. మీరు ఏదైనా సరే మీరంతా కలిపి ఇది మీకు మందులకు పనికొస్తే చాలు. ఇలా ఈ క్రింద చూసిన వాళ్ళు మనం టీవీలో మేము స్క్రోల్ చేస్తామండి, వాళ్ళ ఫోన్పే నెంబరు అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా. దానికి మీరు నచ్చినంత వెయ్యండి. ఎంత వచ్చినా ప్రతిదీ కూడా మీ అందరి మనసులు పెద్దవి. మీరు ఎంత వేస్తే అంత వేయండి. మ్యాక్సిమం మీకు ఎంత అవకాశం ఉంటే అంత వేయండి. నేను చెప్తున్నాను, ఆయన అడగట్లేదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక కరాటే కళ్యాణి ఫ్యాన్స్ అవ్వచ్చు, వెంకట్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మీరందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సు, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్సు, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అందరూ కూడా మంచు విష్ణు ఫ్యాన్స్, అందరూ కూడా మీరందరూ తలుచుకుంటే ఆయన ఆపరేషన్ అయిపోతుంది. మీరందరూ కూడా తలుచుకోండి. మన ఆర్టిస్టులు మనమే కాపాడుకుందాం. మనం ఖచ్చితంగా మన వెంకట్ చూడండి, ఆ పూర్వ వైభవం అక్కడ చూడండి, ఆ ఫోటోలు చూడండి, అక్కడ ఆయన అందరితో పాటు దిగిన వి వినాయక్ గారు, చిరంజీవి గారు, ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తులండి. ఇవన్నీ సన్మానాలే తప్ప వాళ్ళు సంపాదించుకుంది ఇంకేమీ లేదు. మనం అట్లీస్ట్ మన వంతు సహాయం చేద్దాం. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ తల్లిని మనం ఆదుకోవాలి. ఎందుకంటే తను బాగుంటే ఈ తల్లి. అమ్మా, చాలా థ్యాంక్స్. ఇందుకు మీ కళ్ళల్లో అలాగా వస్తున్నాయి పాపం. చాలాసేపటి నుంచి అలా ఇద్దరు బిగపడుతున్నారు. నాకు అర్థమైంది అది. ఏం లేదు, మీకు మంచి జరుగుతుంది. టైం వచ్చింది, మీరు బాధపడతారు. అసలు ఆయన ఇప్పుడు ఇట్లా తీసుకోడు.
పర్వాలేదమ్మా, అవసరం లేదు. నేను నా ఫ్రెండ్కి ఇస్తున్నా, ఫ్రెండ్కి నేను ఇచ్చే హక్కు నాకుంది. ఆయనకి కొట్టు తిట్టే ఇస్తాం మేము, ఎందుకంటే ఆయన వద్దన్నా. ఎందుకంటే మాతో పాటు కలిసి ఒకేసారి మేము చేసాం, మేము అందరం. ఆయన నాకన్నా పెద్దోడు కావచ్చు కానీ నాకు అన్నలాగా. ఇప్పుడు ఒక అన్నకి కష్టం ఉంటే మేము రాకపోతే ఇంకెప్పుడు వస్తామమ్మా, ఇంకెప్పుడు వస్తాం, ఇంకెప్పుడు రావాలి? ఆయనకి నాకు రోజు మాట్లాడుకోక్కర్లేదు. మేము మనసులో ఉంటే వెంకట్ అంటే గుర్తుపడితే మేము వస్తాం, అది చాలు. రోజు ఆయన నేను పలకరించకపోవచ్చు, ఆయన నన్ను పలకరించకపోవచ్చు, సమయం వచ్చి మా టైంకి మేము వచ్చి పలకరిస్తే ఆయన ధైర్యం వస్తుంది. మా కళ్యాణి ఉంది, మా నిన్న నుంచి ధైర్యం వస్తుంది నాకు. ఆయనకు హాస్పిటల్ తీసుకుపోతే ట్రీట్మెంట్ అయితే నాకు నిన్న నుంచి కొంచెం మంచిగా ఉంది నాకు. ఫోన్లండి, మీకు కూడా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మీరు పాపం ఇవి అన్నారు, నాకు ఒక 5 లక్షలు అన్నారు. మళ్ళీ నేను హాస్పిటల్ ఉంటే మరి ఆయన అయినాక నాకు చూసుకుందా అని ఉంటారు, నాకు అర్థమైంది. అంతకు మించి ఇంకేముంది, అంతే. నేను హాస్పిటల్ ఉంటే మరి ఆయన నోరు చూస్తారు. బాబులు ఇద్దరు ఏం చేయలేరు కదా, చేస్తే మామూలు వంటలు గింటలు చేయలేరు కదా. వెంకట్ ఆత్మాభిమానంతో ఎవరికి చెప్పకుండా ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నామని మాత్రం కోపం ఉంది, చాలా కోపం ఉంది నాకైతే. ఎందుకంటే మేమందరం ఉన్నాం, ఎవరైనా నీకు హెల్ప్ చేయడానికి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నీకు కనుక. ఒక్క మాట చెప్తే ఇప్పుడు 50 లక్షలు అయ్యేది, అప్పుడు 20 లక్షల్లో 10 లక్షలు అయిపోయేది. అవునా కాదా? అందరు చెప్పారు కానీ నేను వద్దన్నాడు. ఎంత మనకి చాలా సీరియస్ ఉండే అసలు 3 రోజుల దాకా అసలు ఆయనకే అది కూడా తెలియదమ్మా మాకు. ఎమర్జెన్సీ వాళ్ళు వేసి అసలు 3 రోజుల దాకా ఆయనకే తెలియదు నేను హాస్పిటల్ ఉన్నాను, ఆయనకే తెలియదు. అంటే అన్కాన్షియస్ లో ఎమర్జెన్సీ వేసారు. 3 రోజు పోస్టులు వచ్చి ఏడుస్తున్నాడు, ఏమైంది ఏడున్నా ఏందని, ఆయనకు రక్తం ఎక్కినది ఏం తెలియదు. అయ్యో, అప్పుడే అన్నారు అందరూ ఇట్లా మీడియాకి అంటే వద్దు వద్దు వద్దు. మేమనుకున్నానంటే ఎక్కడన్నా బిజినెస్ బిజీ అయిపోయాడేమో అనుకుంటున్నా. నేను అలా ఆలోచిస్తున్నా. 5 సంవత్సరాలు నరకం. అప్పుడు బిజినెస్ కదా, నేను మంచి ఫిష్ తెంపించి ఇస్తా అని చెప్తుండే నాకు. ఈయనప్పటికీ ఇక ఆయన ఎక్కడ అసలు ఇప్పుడైతే అసలు ప్రస్తుతం బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. 2 అడుగులు కూడా వేస్తున్నాడు ఆయన. లేకుంటే ఎవ్వరు చెప్పారంటే వెళ్ళిపోతాడు. పోయినాక ఫోన్ చేస్తాడు నాకు, ఏడున్నావు అంటే ఒక ఊర్లో ఉన్నా అని చెప్తాడు. ఇంట చెప్పుడు ఓడు, ఏమైంది ఇంకా రాలేమంటే ఇట్లా ఊర్లో ఉన్నాం. ఏం పెట్టుకోవద్దు, మేమంతా ఉన్నాము, మేమంతా నిలబడతాము, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళి చెప్తాము. కావాలంటే ఎనీ టైం ఫోన్ చేయండి, మీరు కానీ మేము ఎప్పుడు ఉంటాము. మా టీవీలో మేము డిస్ప్లే చేస్తాము, మాక్సిమం ట్రై చేద్దాం. రోషన్ వచ్చాడు, ఇంకా వచ్చిన వాళ్ళకి రానివ్వండి, తెలియనివ్వండి. చాలా మంది వచ్చారు, తెలియనివ్వండి. చాలా మంది వచ్చారు. నా ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చే ఇంత పరిచయం అవుతున్నా, మళ్ళీ ఇంకా నేను కాబట్టి ఇచ్చావు నాకు. మదర్ ప్రామిస్ నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి సరే దా కళ్యాణ్ అన్న. తర్వాత మళ్ళీ టార్జన్ ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే లేదు నేను చెప్పిన రమ్మని చెప్పిన, కాకపోతే లొకేషన్ పెట్టుమన్నది. నేనేమో అక్కడ ఉన్నా, ఫిల్మ్ ఉన్నా. నేను కనుక్కుని నీ పేరు ఫేమస్ కదా, నేను వచ్చి వెంకట అడిగి అలా కనుక్కొని వచ్చేసాం మేము. నాకు లొకేషన్ పెట్టకపోయినా చూసుకుంటాలే అని అనుకున్నా. డాడీ ఇట్లా ఆంటీ కళ్యాణ్ అంటే అరే నీ అమ్మ అరే అడ్రస్ పెట్టుకున్నదిరా, పెట్టుబట్టి అంటే ఆల్రెడీ వచ్చేసింది. అరే నీ అమ్మ వచ్చేసిందిరా బాబు, అడ్రస్ పెట్టమన్నా కానీ నేను అంటున్నా. నేను ఈమెయిల్ అడిగా, నువ్వు ఇట్లా చెప్పిన అడ్రస్ నీ నెంబర్ లేదు, నీ నెంబర్ వెంకట్. నేను ఇప్పుడు ఈ టైంలో అడగొద్దు కానీ చందామా పాట పాడు ఒకసారి, నవ్వించాలని నేను అది ఒకసారి పాడు, ఎట్లా పాడుతావు అని చూద్దాం. అదే చాలా నాకు అదే ఇష్టం. అది మన రీసెంట్ గా గబ్బర్ సింగ్ మన బర్త్డే రోజు కూడా పాడతాడు కదా. చందమామ రావి షాబిల్లి రావి శుండెక్కి రావి సోగి పూలు తేవి చందమామ రావి షాబిల్లి రావి అంటే చందమామని చందమామని చేసిన కదా అంటాడు పోన్ సార్. నన్ను ఏడిపించావు నువ్వు, నాకు తెలుసు వెంకటేంటో నాకు తెలుసు. యాక్టింగ్ అంటే ఎలా ఉండే వెంకట్, మనం నాకు ఆర్టిస్ట్ గా తనకి ఎంత జీల్ ఉందో నాకు తెలుసు. ఈ రోజు ఆయన చదువుకోకుండా ఒక్కసారి చెప్పిండంటే డబ్బుని చెప్పేస్తూ ఉంటాడు. నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు. మేము కలిసి పని చేసాం. నేను ఇలాంటి పరిస్థితులను చూస్తాను అనుకోలేదు, నన్ను చూడాలని అనుకోవట్లేదు. కాబట్టి తప్పు చేసినావు, లేట్ చేసావు చెప్పక. అదైతే నాకు చాలా కోపం ఉంది. కానీ ఇప్పుడు మనందరం కలిసి దాన్ని ఎలా అధిగమించాలో చూడాలి. అసలు ఫ్యూచర్ బాగుంటది, ఏం పర్వాలేదు, అందరూ ఆదుకుంటారు. అందరూ ప్లీజ్
మనందరి స్నేహితుడు, మనందరిని నవ్వించి ఇప్పుడు ఆ పాట మీ ఎందుకు పాడించానంటే మీకు తెలియని వాళ్ళు ఇంకెవరో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పాట అతనే చేశాడు గబ్బర్ సింగ్లోని. చాలా చాలా అది ఫేమస్. మీరు చాలా ఉన్నాయి కొన్ని అది రఘుబాబుతో ఒక సీన్ ఫేమస్ ఉంటుంది చాలా. డీజెటీలు చాలా చాలా ఉన్నాయి అతనివి. మీరు ఇలాంటి ఆర్టిస్టులని మనం ఆదుకోపోతే వాళ్ళు బాధపడితే మనకే పెయిన్. నాకు బాగా అతను తెలుసు కాబట్టి నాకున్న అనుబంధం చూసి కలిసి చేసాము. నాకు కూడా పెయిన్ వచ్చింది, ఎందుకంటే ఒక మనిషి బాధపడుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు ఉండదు. సో మా వెంకట్ అన్న తొందరగా కోలుకోవాలి, ఖచ్చితంగా ఆ కిడ్నీ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. తనకి మంచి ఒక్కటి చేసినా పర్వాలేదంట, ఒక్కటి చేసుకున్నా తనకి హ్యాపీ ఉంటుంది. ఫ్యూచర్లో తనకి హ్యాపీగా దానితో తను మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయాలి, మన అందరిని నవ్వించాలి. ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మ ఈవిడికి కూడా నిజంగా మా వదినమ్మ ఈవిడికి కాళ్ళకి ఆపరేషన్ కూడా జరిగిపోయి చక్కగా తిరుగుతూ 2 కోడళ్ళు వచ్చేసి మీ ఇల్లంతా కళకళలాడుతూ మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఆ రోజు మీ ఇంటికి భోజనంకి వస్తాను. అంటే ఈరోజు ఖచ్చితంగా భోజనం చేసావా అని అడిగింది కదా, ఇప్పుడు చేసిన చెప్పిన అప్పుడైతే చేస్తా. ఇప్పుడు ఏంటంటే సమయం కాలేదు, ఇంకా మన భోజనం సమయం రాలేదు. ఖచ్చితంగా ఫోన్ చేసి మరి వస్తాం మళ్ళీ నేను భోజనానికి, ఖచ్చితంగా వస్తా. మీరందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, మీకు సపోర్ట్ చేస్తారు. మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను తెలియజేస్తా, మాక్సిమం నేను చేస్తా. తను చేసిన ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్స్కి కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రతి ఒక్కరూ మన ఆర్టిస్టులను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా కాపాడుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనల్ని ఎంటర్టైన్ చేశారుగా సినిమాల్లో, మీరు కూడా ఇప్పుడు వాళ్ళని అన్ని విధాలుగా సహాయం చేసి వాళ్ళ ఆనందం పెంచాలి. ధన్యవాదాలు. తప్పకుండా వెంకట్ మీరు బాగుండాలని కోరుకున్నానన్న. అమ్మ మీరు కూడా టేక్ కేర్. మీ ముగ్గుల గురించి టెన్షన్ పడకండి, మీకు తగ్గిపోతుంది తొందరలో. మీ పిల్లలకి పెళ్ళిళ్ళకి మళ్ళీ మేమందరం ఖచ్చితంగా పెళ్ళికి పిలవాలి, మేము వస్తాం కూడా. పిలవకపోయినా వచ్చేస్తాం, మీరు మర్చిపోయినా. ఇది మన ఫిష్ వెంకట్ గారి గురించి ఈరోజు మీరు అందరూ చూశారు. తప్పకుండా మళ్ళీ తొందరలో ఆయన బాగున్నారని మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. బాగున్నారు, మంచిగా అయింది అని చెప్పి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.